నిరుపేదలకు అండగా నిలబడి వారికి నిలువ నీడ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమీకృత కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ రావురాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీఓ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, డిపిఓ యాదయ్య, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలిసి మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన లబ్ధిదారులందరికీ నిల్వ నీడ కల్పించాలని గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందని, దశల వారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున గత జనవరి 26న ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిందన్నారు. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసనసభ్యులుగా గెలిచి 14 నెలల్లోని నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. నియోజకవర్గంలో విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రావురాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సొంతింటి కళ ఆశయాన్ని సాకారం చేస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని, ఇల్లు నిర్మించుకునే వారి ఇంటి నిర్మాణ సామాగ్రిని ఒకేసారి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నారు. మేస్త్రీలు కూడా స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు అని తెలిపారు. అదేవిధంగా ఇంటి నిర్మాణంలో కావాల్సిన ఇసుక ప్రభుత్వం ఉచితంగా అందిస్తే ఇంటి నిర్మాణం పనులు వేగవంతంగా చేయాలన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు ప్రొసీడింగ్ పత్రం పొందిన వారు వెంటనే పంచాయతీ సెక్రటరీ అందించిన మార్కింగ్ ముగ్గు పోసుకొని బేస్మెంట్ ప్రారంభించాలన్నారు. బేస్మెంట్ స్థాయికి వరకు నిర్మాణం పూర్తయితే ₹1,00,000, రూఫ్ లెవెల్ దాటిన తర్వాత ₹1,00,000, ప్లాట్ పూర్తయ్యాక ₹2,00,000, మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన ₹1,00,000తో కలిపి మొత్తం ₹5,00,000 ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా మనకి ఇయ్యలేదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఇచ్చిన తల్లి ఎవరికైనా 10 పిల్లలు వచ్చిందా? ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఏ ఇల్లులు? ఇంతకు ముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు ఒకటే కనిపిస్తాయి.